బీజేపీ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ మంత్రులతో సాన్నిహిత్యం ఏంటని, అసలు నువ్వు బీజేపీలో ఉన్నావా లేక కాంగ్రెస్ లోకి వస్తావా అంటూ హస్తం నేతలు ఆ కమలం ఎమ్మెల్యేకు సవాల్ విసురుతున్నారు. దానికి కౌంటర్గా నీకసలు సొంత పార్టీలోనే గుర్తింపు లేదు, విదేశాల్లో ఉంటూ చుట్టపు చూపుగా వచ్చే నీకెందుకు రాజకీయాలంటూ ఆ కాంగ్రెస్ నేతపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు బీజేపీ నేతలు. రాజకీయ విమర్శలు దాటి వ్యక్తిగతంగా దూషించుకుంటున్న ఆదిలాబాద్ పాలిటిక్స్ పై హెచ్ఎంటీవీ రిపోర్ట్. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య వ్యక్తిగత దూషణలు హీట్ పుట్టిస్తున్నాయి. చెప్పుకునేది బీజేపీ పార్టీ, తిరిగేది అధికార పార్టీ నేతలతో అని కమలం ఎమ్మెల్యేపై దుమ్మెత్తిపోస్తున్నారు అక్కడి హస్తం నేత. ఆయనకు కౌంటర్లు అదే స్థాయిలో పేలుతున్నాయి అట్నుంచి. ఇది ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ మధ్య పేలుతున్న డైలాగ్ వార్. పొలిటికల్ విమర్శలు హద్దులు దాటి పర్సనల్ అటాక్గా మారింది. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి. ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాపాన్ని మూటగట్టుకున్నాడని, పాయల్ శంకర్ ఓ చీటింగ్ పొలిటీషియన్ అని, సీఎం మంత్రుల ఆఫీస్ చుట్టూ తిరిగిన పాయల్ శంకర్ పాపాలకు పరిహారం దక్కదన్నారు కంది శ్రీనివాస్ రెడ్డి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని, రెండు తలల పాము రాజకీయాలు మాని బీజేపీకి రాజీనామా చేసి బాజాప్తా కాంగ్రెస్లో జాయిన్ కావాలన్నారు. అసలు పాయల్ శంకర్ది బీజేపీ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా అని ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, జిల్లా పర్యటనకు వచ్చే మంత్రుల కాళ్లు మక్కి హెలికాప్టర్లలో తిరుగుతూ జోకర్లా తయారయ్యాడని, సీఎం మంత్రుల పేర్లు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత కంది. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న పాయల్ శంకర్ బండారాన్ని బయటపెడతామని, త్వరలోనే విజిలెన్స్ అధికారుల్ని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే కూడా మంత్రుల పేషీల్లో, సెక్రటరీల్లో తిరుగుతూ పాయల్ శంకర్ రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడని, ఎంపీ గెడం నగేష్కి కేంద్ర మంత్రి పదవి రాకుండా పాయల్ శంకరే కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కంది శ్రీనివాస్ రెడ్డి. ఎమ్మెల్యే అయిన తర్వాత పాయల్ శంకర్ 485 కోట్ల విలువైన భూములు, ఇండ్లు కబ్జా చేసి దోచుకున్నాడని, ఆయన జైలుకు వెళ్లకుండా ఎవరూ కాపాడలేరన్నారు. రిమ్స్ వెనుకాల ఉన్న భూమి కబ్జా వ్యవహారాన్ని త్వరలో అన్ని ఆధారాలతో బయటపెడతామని, పాయల్ శంకర్ వ్యవహరిస్తున్న తీరును చూస్తే త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఉవ్వెళ్లూరుతున్నారని, ఇప్పటికీ కాంగ్రెస్లో చేరే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. తాను వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని ఓ ముఖ్య నేతతో శంకర్ మంతనాలు సాగించారని, తాము చెప్పేది అబద్ధమైతే గుడిలో ప్రదక్షిణలకు సవాల్ విసురుతున్నారు. కంది ఆరోపణలకు అంతే ధీటుగా బదులిస్తున్నారు పాయల్ శంకర్. తాను నియోజకవర్గం అభివృద్ధి కోసమే సీఎంతో పాటు మంత్రుల్ని కలుస్తానని, తనకు కాంగ్రెస్లో చేరే అవసరం లేదని, తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని అంటున్నారు ఎమ్మెల్యే శంకర్. వాస్తవంగా గతంలో టీడీపీలో కొనసాగిన రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది మంత్రులతో శంకర్కు సాన్నిహిత్యం ఉంది. పార్టీ వేరైనా శంకర్తో సీఎం రేవంత్ అనేకసార్లు క్లోజ్గా మూవ్ అవటం, ఆదిలాబాద్లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం సీఎం రేవంత్ కాంగ్రెస్ నేతల కంటే శంకర్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదు. స్థానిక కాంగ్రెస్ క్యాడర్లో సైతం ఇదే భావన వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డిని వారి పార్టీలోనే ఎవరూ పట్టించుకోవటం లేదని, దీంతో ఫ్రస్ట్రేషన్లో తమ ఎమ్మెల్యేపై నోరు పారేసుకుంటున్నారని బీజేపీ క్యాడర్ చురకలంటిస్తోంది. తమ ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నారు. గతంలో బీజేపీలో ఉన్న రోజుల్లో ప్రాణం ఉన్నంత వరకు కాషాయ జెండాను విడవనని, ఎన్నికల్లో టికెట్ రాదని భావించి కాంగ్రెస్లో చేరావని కంది శ్రీనివాస్ రెడ్డిపై కౌంటర్ అటాక్కు దిగుతోంది కమలం క్యాడర్. చుట్టపు చూపుగా ఆదిలాబాద్కు వచ్చే కంది శ్రీనివాస్కు ఆదిలాబాద్ నియోజకవర్గ సమస్యలపై అవగాహన లేదని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు.
మొత్తంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్పై కాంగ్రెస్ నేతల సెటైర్లు హాట్ టాపిక్గా మారుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డిపై కూడా బీజేపీ నేతలు అదే విధంగా సెటైర్లతో ఆరోపణలు గుప్పిస్తున్నారు. గత జనవరి నెలలో చనాకా కొరాటా ప్రాజెక్టు నీటి విడుదలకు వచ్చిన సీఎం రేవంత్ కాంగ్రెస్ నేతలను కాదని పాయల శంకర్తోనే ఎక్కువ సమయం గడపటం, అనంతరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన మంత్రులు జూపల్లి, వేం నరేందర్తో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అవసరమయ్యే భూముల ఏరియల్ సర్వేకు పాయల్ను వెంటబెట్టుకుని వెళ్లటం, ఇటీవలే పొన్నం ప్రభాకర్ కూడా ఆదిలాబాద్ పర్యటనలో ఎయిర్పోర్టు ఏర్పాటు కోసం పాయల శంకర్తో ఏరియల్ సర్వేకు వెళ్లటం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ త్వరలోనే కాంగ్రెస్లో చేరుతారనే కాంగ్రెస్ నేతల ఆరోపణలు ఇక్కడి కాంగ్రెస్ బీజేపీలో రచ్చరేపుతున్నాయి. ఇది వాల్టీ ఆఫ్ ది రికార్డ్. కీప్ వాచింగ్ HM TV.